ఇదేమో మందాకం బ్రిడ్జ్. ఈడ కొంచెం ఇంట్లో ఉంది మా, కొంచెం ఎక్కడం కష్టం. కొంచెం అంటే బ్రిడ్జ్ కానీ నుంచి కొంచెం పైకి వస్తాము ఒక 1 కిలోమీటర్ దాకా. ఇక్కడ కొంచెం కష్టం, బాగా ఇంట్లో ఉంది, బాగా హైట్ ఉంది అన్నమాట. కేదార్నాథ్ 8.5, బేస్ క్యాంప్ 6.5 ఉంది మా. అదంత ఈజీ జాబ్ ఏం కాదురా, వెరీ టఫ్ జాబ్. మీరు ఎక్కడి నుంచి బ్రో? మావా టైం 12 అవుతుంది మావా, కనపడుతుందా? ఇంకా మంచిగా ఉంది మావా, ఇంకా మంచిగా ఉంది అసలు. మా కొండ చూడు మనం ఎంత పెద్దగా ఉంది, అది చాలా ఎత్తుంది మా. అది ఇంకా చూడు, అది ఎంత ఎత్తుంది చూడు. ఇంకా ఈ కొండ కాదు మా, ఆ కొండ. ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఉండొచ్చు చరణ్? 5 ఉంటుంది, 5 ఉంటుంది అనుకుంటా. कैमरा क्या पहले निकालना चाहिए। हाँ मैं इधर आने के बाद सोचा था वीडियो निकल ले बोल के। इसमें से डायरेक्ट फोन में जगह लगे जो हो जाता कि ఇంకొక 4 కిలోమీటర్స్ మా. అమ్మ అంత ఇంట్లోనే ఉంది మా, చాలా వరకు నడవలేకపోయినాం అసలు. రోడ్డు ఇంకొక 4 కిలోమీటర్స్, 3.5 కిలోమీటర్స్ మా ఎక్కేద్దాం. ఇలాంటి రస్తలో అంత పెద్ద కొండ ఎక్కిన తర్వాత ఇలా కిందికి ఏదైనా డౌన్కి దిగేది ఉంటే డిక్లైన్ లాగా ఎంత హ్యాపీ. సో ఇలా కిందకి నడిచేది అంటే ఎంత హ్యాపీగా ఉంటుందో, అంత పెద్ద కొండ ఎక్కిన తర్వాత. బాగుంది. ఇంకా 2.5 కిలోమీటర్స్ మామ. బేస్ క్యాంప్ ఇంకొక 1 కిలోమీటరు ఎక్కేద్దాం. చివరి దశలో ఉన్నాం మామ చేరుకోవడానికి. 2.5 పెద్ద విషయమేం కాదు, ఎక్కేద్దాం. ఇది బేస్ క్యాంప్ మా, ఇదే లాస్ట్ స్టాప్. అంటే ఈ గుర్రాల పైన వస్తారు కదా, వాళ్ళకి ఇదే లాస్ట్ స్టాపు. ఇక్కడ ఆపేస్తారు. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 2 కిలోమీటర్స్ బై వాక్ చేయాలి. మేబీ 1.5 కిలోమీటర్స్ బై వాక్ చేయాలి. అది కూడా హైటే ఉండదు నాకు తెలిసి, డౌనే ఉంటుంది. చూద్దాం. ఇదేమో చూద్దాం. थोड़ी ना है
ఫైనల్గా రీచ్ అయిపోయినాం మామ. ఎంత అయిందంటే టైము 3 దాటింది 3:40 సంథింగ్ అయింది. 3 దాటి 3:40 అంతే కాలేదా? అంత కాలేదా? చెప్తా అరే 3 అవుతుంది మామ. 2:56 అయింది మామ. మనం హోటల్ నుంచి బై వాకే వచ్చినాం. మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ ఛార్జింగ్ పెట్టుకున్నాం, ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes ఛాయ్కి తాగకుండా. సో ఓవరాల్ కౌంట్ చేసుకుంటే 2 గంటల్లో మనం చేరుకున్నాం మామ. 2 PM లోపు. గ్రేట్. గుర్రాల మేత వదిలేసారు అక్కడ. ఇప్పటిదాకా పనులు పెట్టి వాటికి మొత్తానికి దేవుని అనుగ్రహం కలుగుతూ ఉంది మాకు. ఆ గడ్డ దాటంగానే ఉంటుందంట టెంపుల్. మా చిన్న లేకు, చిన్నపాటి లేకు. ఇప్పుడున్న ఎనర్జీకి నాకు అలా దేవుని దర్శనం చేసుకొని విడుదల కడుతున్నారు మామ. మనుషుల మీదకే వస్తాయి. చిన్న డిసప్పాయింట్ ఏంటంటే మామ, యాక్చువల్లీ నేను హిమాలయాలు చూద్దాం అనుకున్నాము. ఇది యాక్చువల్లీ కేదార్నాథ్ నుంచి మంచిగా కనిపిస్తే వ్యూ, హిమాలయాలు మంచిగా కనిపిస్తే చూడొచ్చు అన్నట్టు. ఈ మంచి ఎఫెక్ట్ వల్ల అటుపక్క ఏముందో కూడా తెలియట్లే మామ. ఇటుపక్క దగ్గర ఉంది కాబట్టి కొండ తెలుస్తుంది. ఆ కొండ మీద అప్పుడప్పుడు గుర్రాలు కనిపిస్తున్నాయి. అటుపక్క అయితే ఇంకేం కనిపించట్లే మామ. మొత్తం మంచి. అసలు ఎక్కేటప్పుడు చెట్లు, జలధారలు అవన్నీ మంచిగా కనబడతాయని చెప్పిళ్ళు. పొగ మంచి వల్ల అవి కూడా కనపడలేదు. కొంచెం జర్నీ బోరింగ్ అనిపించింది ఈ విషయంలో అంతే. కొంచెం ఇక్కడ అది కూడా మధ్యలో నుంచే, ఆ కింద బాగానే అనిపించింది కానీ ఆ జర్నీ మధ్యలో నుంచి కొంచెం అనిపించింది మా. అంటే బాగా చూడను, పొద్దున తుఫాను పడుతూనే ఉంది మా. అసలు ఇదే మోతాదులు పొద్దున్న నుంచి పడుతుంది. చూద్దాం మరి రిటర్న్ పోయేటప్పుడు ఏమైనా మనకు దర్శనం తగులుతుందో చూద్దాం. యమునోత్రిలా సూర్యకుండ ఉండే మంచిగా వేడి నీళ్ళు, అది హాట్ స్ప్రింగ్ ఉండే. అలాంటిది ఇక్కడ దొరికింది అనుకో, ఆ నీళ్ళే కరిగిపోతాయి. అట్లా ఉంది మా ఎనర్జీ ఇప్పుడు. మంచిగా బాగా చాలా అలసిపోయినాం. కొంచెం వీడికంటే నేను ఇంకా అలసిపోయినాను. వాడు బ్యాగ్ మోసింది కాబట్టి కొంచెం అలసిపోవడం తప్పలేదు. నేను ఉత్తుపోయానికి ఏం లేదు కాబట్టి దర్జాగా వచ్చినాయి కాబట్టి నాకు కొంచెం ఫ్రీగా రాగలిగిన. వాడు కొంచెం బరువు మోసిన మా దగ్గర 3.5. నాకు ఆయాసం బాగా ఇచ్చింది, ఎనర్జీ తక్కువ నాకు బాగా. లేదు బ్యాగ్ మొత్తం వాడే మోసింది కాబట్టి కొంచెం మనకి రావడం తప్పలేదు. హాట్ స్ప్రింగ్ కావాలి మనకి ఇప్పుడు. ఒంటికేసి కానీ లేక నేను అసలు ఏమై గోప్రో పట్టుకొని వచ్చినా నాకు ఏముంటుంది చెప్పు. అసలు ప్రశాంతంగా ఎక్కింది ఎలాంటి ఆయాసం లేకుండా. వాడు బరువు మోసింది కాబట్టి వాడు నా గోడే అంటారుగా, గోడే వాడే నా గోడే. నా సామాన్లన్నీ వాడే మోసుకొని వచ్చి. సో మేబీ ఉండొచ్చు. అందులో కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది ఇక్కడ, అంటే కొంచెం హైట్కి వచ్చేసరికి. సో వాడికి 2 ఎఫెక్ట్ పడ్డాయి. మందాకిని బ్రిడ్జ్ దాటినాక మొత్తం పైన గోయ కొద్దీ ఆయాసం ఘోరమైంది నాకు. మీరు కూడా రండి, మీరు కూడా. సాధించాం మామ, ఫైనల్గా రీచ్డ్ విత్ మై చరణ్. ఇవే మెట్లు మామ, అలిపిరి మెట్లు లాగా ఉంటాయి ఇవి. చూడండి మామ మంచి ఎలా ఉందో, ఏమన్నా కనిపిస్తా ఉందా? ఏమన్నా నేను ఎన్నో చూద్దామని వచ్చా, నాకు ఇలాంటి సిచ్యువేషన్ ఎదురవుతుందని నాకు అనుకున్నాం. మస్తు బాధ అనిపించింది. ఓం నమ శివాయ. మార్నింగ్ 6:30కి బయలుదేరినామా, ఇప్పుడు కరెక్ట్ 3:10 అవుతుంది. అంటే మొత్తం 24 కిలోమీటర్స్ 8 hours 40 minutesలో వచ్చేసినామా మొత్తానికి. సూపర్ కదా. అంటే 40 minutes అక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి అనుకున్నాం, అంటే మొత్తం 8 hours లోపు వచ్చేసినాం 24 kilometers. ఓం నమ శివాయ. రీచ్ అయిపోయినాం మామ
మన రూమ్కి వెళ్ళి మన టెంట్ దగ్గర అన్ని పెట్టేసి దర్శనానికి వెళ్దాం. హారతి ఉంటుందంట, చూసేద్దాం. బాగానే ఉంది క్రౌడ్. ఇప్పుడు మన వాడు సరస్వతి ఘాట్లో స్నానం చేయడానికి వెళ్తున్నాడు. మనం ఆల్రెడీ చేసి వచ్చా, తను చేయండి ఆ ఘాట్లో. ఇదే సరస్వతి ఘాట్ అనొచ్చు, సంగం ఘాట్ కూడా అంటారు. అక్కడ చేస్తాడేమో. వెళ్తున్నా ఫ్రెండ్స్, సంగం ఘాట్ బ్రిడ్జి పక్కనే ఉంటుంది. ఆ బ్రిడ్జి పక్కనే ఓకే మనం ఇప్పుడే శంకరాచార్యులు యొక్క విగ్రహం దగ్గరికి వచ్చాం. చాలా బాగుంది. క్రౌడ్ ఏం లేదు కాబట్టి మనం ప్రశాంతంగా చూడడానికి వచ్చాం. ఎలా ఉన్నారు గురువుగారు? చాలా బాగున్నారు, చాలా అందంగా తీశారు. ఎర్లీ మార్నింగ్, ఇంకా ఎర్లీ మార్నింగ్ వచ్చితే మనం ఇంకా మంచు కొనాలి చూసేది మామ. గుడి వెనకనే సూపర్ ఉంటుంది ప్లేస్. ఇప్పుడు మళ్ళీ ఫాగ్ మెల్లగా స్టార్ట్ అయిపోయింది, సో కొంచెం కష్టం, కొంచెం చిన్నగా కనబడుతూ ఉంది. నేను ఎర్లీ మార్నింగ్ వచ్చినామమ్మ, చాలా క్రౌడ్ ఉండే. ఇప్పుడు బాగానే ఉంది, పర్లేదు. 7 దాకా ఉంది లైన్. దర్శనం జరిగింటే బాగుండు మంచిగా. మొత్తానికి దేవుని దయ వల్ల నిజరూప దర్శనం జరిగింది మామ. అంతే చాలు, సూపర్. వెనక వ్యూ మాత్రం మామూలుగా లేదు మామ. ఈ కొండలు సూపర్. నాకు తెలిసి వింటర్ సీజన్లో అయితే ఇంకా సూపర్ ఉంటుందేమో మా ప్లేస్. మొత్తానికి చార్ధామ్ యాత్రలో కేదార్నాథ్ యాత్ర కూడా అయిపోయింది మామ. నెక్స్ట్ ఇక బద్రీనాథ్కి వెళ్ళిపోదాం. ఎర్లీ మార్నింగ్ దర్శనం బాగా జరిగింది మామ, చాలా బాగా జరిగింది. వెనక హిమాలయాలు, టెంపుల్ సూపర్ అసలు. సారీ बाबाजी नमस्कार. हैदराबाद.
ఇంకా నాకు ఇంక ఇవి